Our hearts beat to the city streets. We began to feel the... ఒక్క సెకండ్ బ్రేక్ అయితే లేడేది సస్దు. నాకేమైనా జరిగితే శివన్న బాధ్యత. యాక్చువల్గా హార్స్ నేను ఆంధ్రాలో పుట్టి పెరిగిన హార్స్ హిల్స్ గురించి నాకు ఇప్పుడు దాకా తెలియదు. ఓ ఇక్కడ నుంచి కొడితే 100 కిలోమీటర్లు నాకే తెలియదు. అది అయితే నేను మరి అంత బ్యాడ్ కాదు. హే హలో నమస్తే వనకం అదా వెల్కమ్ టు అవర్ న్యూ బ్లాగ్. ఈరోజు మనం చిక్బల్లాపూర్లో ఉన్నాం. ఇక్కడ చిక్బల్లాపూర్ నుంచి వీఆర్ ట్రావెలింగ్ టు గండికోట్ వయా హార్స్లీ హిల్స్. యాక్చువల్లీ ప్లాన్ వచ్చి మార్నింగ్ 6 o'clock బయలుదేరాలి, బట్ ఇట్స్ ఆల్రెడీ 10 AM in the morning. ద రీజన్ బిహైండ్ ఇట్ ఈజ్ మీ. సడన్గా మైగ్రేన్ పెయిన్ రావడం వల్ల ఐ కుడెంట్ ఏబుల్ టు స్టార్ట్ ద జర్నీ. సో ఇప్పుడైతే ఐఎమ్ ఓకే అండ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ ద రెస్టారెంట్ హోటల్ ఎక్కడైతే మనం స్టే చేసామో అక్కడ నుంచి వీఆర్ గోయింగ్ టు మూవ్. అండ్ మోస్ట్ ప్రాబ్లీ ఒక చిన్న బ్రేక్ ఉంటుంది. టైం పర్మిట్ చేస్తే హార్స్లీ హిల్స్ కూడా కవర్ చేస్తాం ఇన్ కేస్ టైం పర్మిట్ చేయకపోతే. బట్ మోస్ట్ ప్రాబ్లీ 90% హార్స్లీ హిల్స్ కూడా చూసుకునే వెళ్తాం, ఎందుకంటే ఇంత దూరం వచ్చినప్పుడు వీ హ్యావ్ టు కవర్ ఆల్ ద ప్లేసెస్. సో హార్స్లీ హిల్స్ నాతో పాటు మీకు కూడా చూపిస్తా. స్టే ట్యూన్. గైస్ 10 o'clockకి కిందకు వచ్చి బైక్ అయిన ప్యాక్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేసి వీ హ్యావ్ స్టార్టెడ్ అండ్ దెన్ టైమ్ ఈజ్ 11:15 అండ్ హార్స్లీ హిల్స్ డెస్టినేషన్ వచ్చి ఇంకా 111 kilometers చూపిస్తుంది. 2 hours 34 minutes అంట. అండ్ రీచబుల్ టైమ్ 1:48 అంటుంది. సో లెట్స్ సీ. అండ్ హార్స్లీ హిల్స్కి వెళ్ళేంత వరకు నో మోర్ స్టాప్స్, బట్ ఒక స్టాప్ ఏంటి అంటే ఫ్యూల్ అప్ కోసం. ఫ్యూల్ అప్ చేయించుకోవడానికి మాత్రం ఒక స్టాప్, దట్ వుడ్ బీ ఫర్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ద రిక్వైర్మెంట్స్. ఫ్యూల్ అప్ చేసుకుని డైరెక్ట్గా హార్స్లీ హిల్స్ కొట్టుడే. ఆల్రెడీ బయలుదేరాం. ఇప్పుడు నేను లీడ్లో ఉన్నా అండ్ నా వెనకాల గిరీష్ అన్న వెనకాల రవి అన్న వెనకాల సంజయ్ వెనకాల శివన్న అండ్ సతీష్ అన్న ఆర్ కమింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే భరద్వాజానికి ఏదో అర్జెంట్ పని ఉండి ఇక్కడి నుంచి ఇక్కడికి నైట్ బెంగళూరు వెళ్ళాడు. సో అండ్ బెంగళూరు నుంచి సంజయ్ వచ్చాడు, జస్ట్ రీప్లేస్ అయ్యిందనమాట. సేమ్ 6 members రైడ్ అయితే కంటిన్యూ అవుతుంది. వన్స్ హార్స్లీ హిల్స్ వెళ్ళిన తర్వాత హార్స్లీ హిల్స్లో అందాలు చూసుకుని అక్కడి నుంచి వీ కెన్ గో టు ద గండికోట్ ఫర్ ద నైట్ క్యాంపింగ్. కర్ణాటకలో ఏముందో తెలియదు కానీ లాస్ట్ మంత్ గోకర్ణ వెళ్ళింది. అండ్ చూడ అసలు హిల్స్ కానీ ఆ హిల్స్ మీద గ్రీనరీ కానీ ఏమైనా ఉందా అసలు. అలా చూసుకుంటూ మంచిగా క్రూజ్ చేసుకుంటూ రోడ్డు కూడా చూడండి, స్ట్రైట్ రోడ్డు. అదే సోలోగా వచ్చుంటే కొట్టుకుని వెళ్ళిపోవచ్చు. అసలు గ్రూప్ గురించి ఆలోచించి జాగ్రత్తగా వెళ్తున్నాం. అండ్ సేఫ్టీ వైజ్గా చూసుకున్నా దిస్ ఈస్ ద బెస్ట్ స్పీడ్. సో నేనైతే సజెస్ట్ చేయను అంటిల్ అన్లెస్ యు ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ మీకు బాగా మీ రైడింగ్ మీద కాన్ఫిడెన్స్ ఉండి మీ బైక్కి మీకు ర్యాపో ఉండి కొడతాను అండ్ కంట్రోల్ అవుతాను అనుకుంటే యూ క్యాన్ గో హెడ్. లేదనుకుంటే కనుక యూ బెటర్ క్రూజ్ ఇన్ బిట్వీన్ 80 to 100 వెన్ యూ ఆర్ రైడింగ్ ఆన్ హైవేస్. సో గూగుల్ తల్లి ఏ రూట్లో తీసుకెళ్తున్నావు తెలియదు కానీ ఇంకా 96 kilometers చూపిస్తుంది. విలేజ్ రోడ్లోకి ఎంటర్ అయితే నాకు ఎక్కలేని ఉత్సాహం వస్తుంది, ఎందుకంటే నాకు ఈ పల్లెటూరు వాతావరణం అంటే చాలా ఇష్టం. ప్రశాంతంగా ఉంటుంది, మంచి గాలి, చుట్టూ పొలాలు, చెట్లు, ఫ్రెష్ ఎయిర్. సో నాకు ఈ పల్లెటూరులో రైడ్ చేయడం అంటే చాలా ఇష్టం. విలేజ్ రోడ్స్లోంచి రైడ్ చేసిన తర్వాత మనం ఒక డాంబర్ రోడ్, కొంచెం పెద్ద రోడ్లోకి అయితే ఎంటర్ అయ్యాం. సో క్లైమేట్ కూడా కొంచెం చల్లబడింది అనిపిస్తుంది. ఇదేదో కన్నడలో రాస్తుంది. స్టిల్ వీఆర్ ఇన్ కర్ణాటక వాళ్ళని. 550 meters రైట్ అంట. ఇదే రోడ్ అయితే బాగుంటుంది, దేవుడి దేవాలు మాత్రం ఉంటే కొట్టచ్చు. అండ్ ఇంకా 1 hour 12 minutes 48 kilometers. మళ్ళీ రోడ్డు కానీ చేంజ్ అయితే బాధపడాలయ్యా. థింక్ బాధపడాలి. ఇంకా హార్స్లీ హిల్స్ అయితే 23 kilometers ఉంది, 35 minutes రీచ్ టైం. అండ్ మన వాళ్ళని అయితే పంపించేసిన. ఇందాక గోప్రో ఎందుకో హ్యాంగ్ అయిపోయింది, రికార్డ్ అవ్వలే.
సో నేను ఆగి ఆ గోపురం సెట్ చేసుకుని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ 10 minutes గ్యాప్ అయితే అయింది. సో నేను ఒక్కనే ఉన్నా కాబట్టి ఇంకా చెదకొట్టేసుకుంటున్నాం వాళ్ళని రీచ్ అవ్వడానికి. అండ్ ఆల్సో కొన్ని సెట్టింగ్స్ కూడా చేసుకోవాల్సి వచ్చింది. మొబైల్ మ్యాప్స్ పెట్టిన మొబైల్ ఛార్జింగ్ అయితే అయిపోతుంది. సో గోప్రోకున్న ఛార్జింగ్ తీసి దానికి పెట్టాను. ఎందుకంటే మనం రైడ్ చేస్తున్నప్పుడు మ్యాప్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాప్స్ లేకుండా మనం రైడ్ చేయడం అనేది చాలా రిస్కీ. ఇంకొక 9 kilometers ఉంది అండ్ టైం వచ్చి 17 minutes చూపిస్తుంది. హాస్టల్ హిల్స్ రోడ్డుకి అయితే 200 meters రైట్ టర్న్ తీసుకోవాలి. సో హాస్టల్ హిల్స్ ఫైర్ ఫైటింగ్ స్టేషన్, వెల్కమ్. సో ఇది హాస్టల్ హిల్స్ రోడ్ అనమాట. దీన్ని ఆంధ్ర ఊటీ అని కూడా అంటారు. సో దిస్ ఈజ్ ద హాస్టల్ హిల్స్. ఇక్కడ టైంపాస్ చేయాలంటే బోటింగ్ ఉందంట, జూ పార్క్ ఉందంట. ఎస్పెషల్లీ హాస్టల్ హిల్స్ ఫేమస్ దేనికి అంటే వ్యూ పాయింట్స్. కాబట్టి మనం ఫస్ట్ వెళ్ళి ఒక వ్యూ పాయింట్ చూద్దాం. పోలీసు వాళ్ళు ఉన్నారు బాబాయ్. పోలీస్ అన్న ఓకే. ఆహా, కవి రోడ్స్. మ్యాప్స్ మొత్తం జిగేల్ జిగేల్ అని ఉంటుంది కర్వ్స్తో. ద ఫస్ట్ కర్వ్. మన గోకర్ణలో ఎలా ఉందో దానికన్నా బాగుంది అనిపిస్తుంది ఈ ఘాట్ అయితే. అంటే బైక్ మీద ఉన్నాను కదా, గోకర్ణ వెళ్ళింది కార్లో వెళ్ళాను కాబట్టి రెండింటిని కంపారిజన్ ఈక్వల్గా చేయలేము. బట్ దాని అందం దాందే, దీని అందం దీని. ఇది ఇంకా కూల్గా ఉంది అసలు. అసలు కొండ పక్కన రివర్ ఉంది బా. ఇంత పైకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ వాటర్ ఉంది చూడు, అది గ్రేట్ అసలు. ఈ వాటర్ అక్కడ రాజమండ్రికి ఫ్లో అయిపోతుంది. సో వర్షాకాలం వస్తే ఆ వాటర్ ఫ్లో కూడా ఎక్కువ ఉంటుంది అనుకుంటా. అయితే రాగానే మన వాళ్ళకి ఆకలేసింది, ఇంకా తినేసి బయలుదేరదాం, వ్యూస్ చూడడానికి వెళ్దాం అన్నారు. సో వీ హ్యాడ్ అవర్ లంచ్. ఇన్కేస్ ఆంధ్రాలో ఎవరికైనా మిస్ అయితే మాత్రం వచ్చి చూసేయండి అండి. చాలా అంటే చాలా బాగుంది. హిల్స్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. నా నెక్స్ట్ స్టాప్ వచ్చి గండికోట్. గండికోట్ ఇక్కడికి 180 kilometers చూపిస్తుంది. 4 hours జర్నీ చూపిస్తుంది. ఎస్టిమేషన్ టైం వచ్చి 8:15 అంట. చూద్దాం. ఇంకా మన వాళ్ళకి ఫ్యూయల్ బ్రేక్స్ కావాలంట. అండ్ ఆల్సో ఎక్కడో చోట చిన్న చిన్న బ్రేక్స్ కూడా తీసుకుంటారు. అసలు ఈ ఏరియా అయితే మాత్రం హాస్టల్ హిల్స్ నిజంగా సెక్సీ ఉంది. ఈవినింగ్ టైం కానీ ఎర్లీ మార్నింగ్ టైం కానీ వస్తే ఇంకో వస్తున్నారు చూసారు కార్లు వేసుకుని. ఇదంతా ఈవినింగ్ టైం వచ్చే బ్యాచ్ ఇది. ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం చాలా 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 బాగుంటుంది. చాలా కాదు, 3 చాలాలు అనమాట. సో ఈ రోజుకి ఇది ఫస్ట్ టోల్ గేట్. మనకి ఇంకా 3 గంటల 33 నిమిషాలు చూపిస్తుంది. 162 kilometers. రీచ్ టైం వచ్చి 8:35 చూపిస్తుంది. చూద్దాం. నాకైతే ఈ రోజుకి పెట్రోల్ రిక్వైర్మెంట్ ఏం లేదు, ఇందాకే కొట్టించాను కాబట్టి. మోస్ట్లీ రేపు కావాల్సి ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ టోల్ గేట్. రోడ్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే ఉంది. మార్నింగ్ నుంచి రైడ్ చేసిందంత విలేజ్ రోడ్స్, ఘాట్ రోడ్డే. ఇది నేషనల్ హైవే 42 అంట. ఇదే రోడ్డు 55 kilometers రైట్గా వెళ్ళి 55 kilometers తర్వాత రైట్ తీసుకోవాలి. చీకటైతే పడుతుంది. ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 6.
5:56 అయింది టైం. అండ్ ఇంకా రైడ్ చేయాల్సింది 127 కిలోమీటర్స్. ఎస్టిమేషన్ టైం వచ్చి 2 hours 56 minutes. సో మోస్ట్ ప్రాబ్లీ 9 లోపు వెళ్తాం అన్నట్టు చూపిస్తుంది. లెట్స్ సీ. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే భరద్వాజ్ అన్న మార్నింగ్ బెంగళూరు వెళ్ళాడు కదా చిన్న పని నుండి. అతను డైరెక్ట్గా గండికోట రీచ్ అయిపోయాడు తన పని చూసేసుకుని. మేము హాస్టల్ వెళ్ళి అక్కడికి వెళ్ళి రావడం వల్ల లేట్ అయింది. సో భరద్వాజ్ అన్న ఏం చేస్తుండంటే గండికోటలో కావాల్సిన టెంట్స్, ఫుడ్ అరేంజ్మెంట్స్ అంటే మేము ఆల్రెడీ మాట్లాడేసాం. మంచి స్పాట్ చూసి టెంట్స్ వేయించి ఆ కార్యక్రమంలో తను ఉన్నాడు. అండ్ ఇంకొకటి వస్తే విఘ్నేష్ అన్న కూడా వస్తాను అని చెప్పి ఫోన్ చేశాడు మధ్యాహ్నం. సో మధ్యాహ్నం వస్తా అన్నాడు కాబట్టి కన్ఫర్మేషన్ లేదే అనుకున్నాం. బట్ ఇందాక కాల్ చేసి 130 kilometers డిస్టెన్స్లో ఉన్నాను అన్నాడు. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు 6 members అలా 8 members అవుతాం. హెచ్ఏజీలో ఓకే ఉంది బ్లాక్ వైజర్ వల్ల. లెట్ మీ స్విచ్ ఆన్ మ్యాడ్ డాగ్. ఓకే, మ్యాడ్ డాగ్ అయితే కొంచెం క్లియర్గా కనబడుతుంది. హెచ్ఐజీ ఆఫ్ చేసేసిన నైస్ వ్యూ ఉంది. ఐ కెన్ బ్లాక్ వైజర్తో ఐ కెన్ సర్వైవ్ ఈజీలీ. సిగ్నల్ ఇవా? ఎప్పుడు వేసినావు? ఒక్క సెకండ్ బ్రేక్ వేయడం లేడేది సస్దు. ఏం తోలుతున్నావు బండి? ఎప్పుడు వేసినావు? రికార్డింగ్ ఉంది, అబద్ధాలాడుకో. చూసే చెప్తున్నా. చచ్చిపోయేటోడివి. జస్ట్ మిస్. నా కొడుకు సిగ్నల్ వేయలేదు, బొక్క వేయలేదు, తిప్పేసి మళ్ళీ సిగ్నల్ వేసినా అని బొంకుతున్నాడు. ఓకే, 1 hour కూల్. మనకి ఇంకా చాలా దూరం వెళ్ళేది ఉంది. ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ ఇంకా 106 kilometers వెళ్ళాలి. 2 hours 26 minutes చూపిస్తుంది. 106 kilometersకి 2 hours 26 minutes ఏందిరా? రోడ్లు దెబ్బేసినాయా ఏంది? ఓకే, లెట్స్ రైడ్. మన వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు మన కోసం. సో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేద్దాం. సెక్సీ ఉంది అసలు. నైట్లో మన మ్యాడ్ డాగ్ వేసుకుని వెళ్తుంటే రోడ్ ఎంత క్లియర్గా ఉందో. అండ్ మధ్యలో ఈ రేడియమ్స్ ఉండడం వల్ల మనకు రోడ్ చాలా క్లియర్గా వ్యూ అయితే చాలా బాగుంది. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఇలా అయితే చీకటైనా పర్లేదు. ఇంకో ఇక్కడ మధ్యలో కుక్క. ఏ భయం అబ్బా రైడ్ చేస్తుంటే హైవే మీద అదే భయం. ఇక్కడ రోడ్ ఆపారు. ఇప్పుడే పొగడైనా లేదు, అప్పుడే రోడ్డు మొత్తం నాశనం. ఆఫ్ రోడింగ్. ఈ ట్రిప్లో ఆఫ్ రోడింగ్ లేదనుకున్నా. ఆఫ్ రోడింగ్ వచ్చేసింది. బ్లాక్ వైజర్ గాయస్. ఒకటే చెప్తా, మీకు నైట్ రైడ్స్ ఎక్కువ ఉంటాయి కనుక డోంట్ ఎవర్ ట్రై బ్లాక్ వైజర్. ట్రస్ట్ మీ, చాలా అంటే చాలా కష్టం. అస్సలు క్లియర్ వ్యూ లేదు. చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా అవ్వట్లేదు. ఎంత దూరం రా నాయన ఈ ఆఫ్ రోడింగ్. తెలియని రూట్లో, ఫస్ట్ టైం వెళ్తున్న రూట్లో స్ట్రీట్ లైట్స్ లేవు. రోడ్డు వరస్ట్ ఉంది. వైజర్ బ్లాక్ వైజర్ ఏం కనిపించట్లే. రోడ్డు ప్యాచీలు, గుంతలు. ఇది కదా రియల్ అడ్వెంచర్ అంటే. ఆల్రైట్ గైస్, రైడ్ అప్డేట్. ఆల్మోస్ట్ ఒక 30 kilometers ఆఫ్ రోడ్ రైడ్ చేసిన తర్వాత ఇప్పుడే సరైన రోడ్లోకి వచ్చాం. అండ్ మీకు రోడ్డు కనిపిస్తుందో లేదో తెలీదు, అప్డేట్ అయితే ఇస్తున్నా. స్టిల్ 30 kilometers మోర్, 39 minutes. మోస్ట్ ప్రాబబ్లీ 9-9:30 మధ్యలో అయితే రీచ్ అవుతాం. ఆఫ్ రోడ్కి వాళ్ళంతా తోలు తీరిపోయిందబ్బా చాలా రోజుల తర్వాత. 30 kilometers సింగిల్ స్టెచ్ ఆఫ్ రోడ్. టెంట్స్ వేసారని చెప్పాం కదా మా వాళ్ళు ఇద్దరు ఎర్లీగా వచ్చి, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు. సో
చుట్టూ అడవి, మీకు కనబడుతుందో లేదో, రెండు ఫోగలు అయితే ముందు నుంచి వచ్చే వాళ్ళకి ఏం కనబడదు. చుట్టూ అడవి, కొండలు. ఇంకో ఫోర్ట్ ఇక్కడ ఉంది, గండికోట ఫోర్ట్. దిస్ ఈజ్ గండికోట ఫోర్ట్. మళ్ళీ మార్నింగ్ కూడా మళ్ళీ చూపిస్తా, మార్నింగే. సో ఇక్కడ మన వాళ్ళు టెంట్ క్యాంపింగ్ సెట్ చేశారు. ఇక్కడ నుంచి మన టెంట్స్ దగ్గరికి ఎలా వెళ్ళాలి అది టాస్క్. బట్ వెళ్దాం, మన టెంట్ దగ్గరే మనం పెట్టుకుందాం. సో ఈ టెంట్స్ మనీ అన్నమాట, మనం బళ్ళు ఇక్కడ పెట్టేద్దాం. ఆల్రెడీ క్యాంప్ ఫైర్ సెట్ చేస్తారు. మన వాళ్ళు వచ్చి డ్రెస్ అయి చేంజ్ చేసుకొని ఇంకో క్యాంప్స్ చీకట్లో కనిపిస్తుందో లేదో మార్నింగ్ అయితే చూపిస్తా క్లియర్గా. అక్కడ గండికోట ఫోర్ట్ అక్కడ ఉంది. మన టెంట్స్ దగ్గర అయితే సెక్సీ స్పాట్ అసలు. సన్ రైజ్ నుంచి అయింది సన్ రైజ్. చలి మాత్రం ఒక రేంజ్లో ఉంది. నీకు ఏదిలే, నీ బాడీలో వేడి ఎక్కువ అయిపోయింది. నీ బాడీలో వేడికి ఇక్కడ మబ్బులు కరుగుద్ది, వర్షం పడేలాగా ఉంది. ఇది ఎంట్రన్స్. దర్గానా ఇది కూడా? దర్గా. సన్ రైజ్ మాత్రం ఈ స్పాట్ భలే ఉంది అసలు. ఇప్పుడు శివన్న మనల్ని ఇంకో ప్లేస్కి తీసుకెళ్తున్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నావు అన్న? చెప్పకూడదు, చూపించాలి డైరెక్ట్. చెప్పకూడదంట. జనాలు అయితే ఆ వ్యూ పాయింట్ ఉంటుంది. నడవడం మాత్రం రిస్క్, బాగా జాగ్రత్తగా నడవాలి. నువ్వు ఉండగా రిస్క్ ఏంటి అన్న? నేను కాబట్టి రిస్క్ ఇప్పుడు శివన్న నన్ను ఒక్కడనే రిస్క్ చేపిస్తా అన్నాడు కదా, నాతో పాటు రిస్క్ చేయడానికి అందరూ వచ్చారు. గిరీష్ అన్న ఇస్ ఆన్ ఫైర్. గిరీష్ అన్న ఫస్ట్ డే 1 నుంచి రిస్క్లు చేస్తున్నాడు, అసలు తగ్గేదేలే అంటున్నాడు. రిస్కీ బాయ్. మా అందరికి గురువు గారు వెనకాల రవణ. అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు. అది వ్యూ పాయింట్. ఇంకో గిరీష్ అన్న ఆల్రెడీ పరిగెడుతున్నాడు. గ్రిప్ దొరకట్లేదు చెప్పులకి. రైట్. చెప్తున్నా నేను ఏం చెప్పాను దాకా వీడియోలో. నాకేమైనా జరిగితే శివన్న బాధ్యత. ఎట్లా ఎక్కారు అడగొద్దు, ఎక్కారంతే. మరి ఏమైనా కష్టాలు చూపెట్టినాయి ఇప్పుడు. అట్లా పొడుగు ఉండి కూడా ఏమన్నట్లేదు అది. ఇది ఎవరు చేసిగా ఇంత ఇటు రాలే మనం, అక్కడ వరకు వచ్చినాం.
అర్జెంట్గా పైకే. ఈరోజు నిజంగా వచ్చేస్తాం. గైస్ ఈ రోజుకైతే ఇంతే. గండికోట అండ్ హార్స్లీ హిల్స్ చూసారు కదా. ఇక్కడ నుంచి మాకు వేరే పనులు కూడా ఉన్నాయి. సో వీ హ్యావ్ టు రష్. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది అండ్ ద టైమ్ ఈజ్ 8:40 రైట్ నౌ. సో అది మన క్యాంపింగ్ ఏరియా. మన బైక్ అక్కడ పెట్టాను. ఎంజాయ్ చేసినాం మేమైతే మంచిగా. మీకేమనిపించిందో కామెంట్ చేయండి అండ్ మీకు ఈ వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి. ఇంకా మీరు ఇలాంటి ప్లేసెస్ చూడాలి అనుకున్న, మోటో వ్లాగింగ్ సంబంధించి, బైక్ సంబంధించి తెలుసుకోవాలనుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ కీప్ రైడింగ్, డ్రింక్ వాటర్, బాయ్.